గుడ్ ఈవినింగ్ మై డియర్ జోష్ అకాడమీ. ఈరోజు మనం ప్రాఫిట్ లాస్లో భాగంగా డిస్కౌంట్స్ ఈరోజు చూడబోతున్నాం సార్. డిస్కౌంట్స్లో సక్సెసివ్ డిస్కౌంట్స్లో సక్సెసివ్ డిస్కౌంట్. వాట్ ఈస్ ద డిస్కౌంట్, వాట్ ఈస్ సక్సెసివ్ డిస్కౌంట్ అనేది ఈరోజు చూద్దాం సార్. డిస్కౌంట్ అంటే ఒక సింగిల్ మాత్రమే. డిస్కౌంట్ అంటే ఒక సింగిల్ ఇవ్వడం. అంటే మార్కింగ్ ప్రైస్ అనేది 100 ఇస్తే 100 పైన ఒక మార్కింగ్ మాత్రమే, ఒక పర్సంటేజ్, ఒక 10% ఇస్తారు. ఒక 20% అనుకుందాం సార్. 20 అంటే మనం ఈ విధంగా రాసుకోవచ్చు. 20% అంటే 20% బై 80%కి మనం సిపి కాస్ట్ ప్రైస్ అనేది అమ్మేస్తాం. ఇది మార్క్ ప్రైస్ సిపి లేదా ఎస్పి. ఫస్ట్ ఎస్పికి అమ్మేస్తాం. సెల్లింగ్ ప్రైస్ అనేది 80 రూపీస్కి అమ్మేస్తాం. ఆ 80 రూపీస్ అనేది కొనుగోలు ధరగా, ఓకేనా, మార్కెట్ అక్కడుండే వ్యాపారికి చెందుతుంది. వ్యాపారి అనేది 20%కి ఇస్తాడు. అక్కడుండే కొనుగోలుదారుడు 80 రూపాయలు కొంటే దాన్ని సెల్లింగ్ ప్రైస్ అంటారు. ఆ సెల్లింగ్ ప్రైస్ అతనికి సిపి అవుతుంది, కొనుగోలు ధర. ఓకేనా సార్? ఓకేనా. ఇప్పుడు ఈరోజు వచ్చేసి సక్సెసివ్ డిస్కౌంట్. వాట్ ఈస్ ద సక్సెసివ్ డిస్కౌంట్ అంటే 100%లో మనం ఒక 2 రకాలు, 3 రకాలు, 4 రకాలు, ఇలా ఎన్ని రకాలైన డిస్కౌంట్స్ ఇవ్వచ్చు. ఎన్ని రకాలు అంటే చూద్దాం సార్. ఫస్ట్ ఒక మార్కెట్కి వెళ్తాం. ఒక మార్కెట్కి వెళ్తే అక్కడ ఒక షాప్ అతడు నేను 25% డిస్కౌంట్ ఇస్తున్నాను అంటాడు. 25% అంటే రిమైనింగ్ ఎంత సార్? 75. వచ్చేది ఎంత అంటే 3/4. 25 3s 75. ఓకేనా. 25% డిస్కౌంట్ ఇస్తే 75%కి వచ్చింది. కానీ అతని రెండో వ్యక్తి ఏం చేశాడంటే, ఇతను 25% ఇస్తే నేను 10% ఇస్తాను, 15%, 2 రకాల డిస్కౌంట్స్ ఇస్తాను అన్నాడు. అప్పుడు ఏమవుతుంది అంటే 100కి 90/100 అండ్ 15 అంటే 85/100. ఈ 2 రకాల క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది సార్? 0 క్యాన్సల్, 0 క్యాన్సల్, ఈ 0 క్యాన్సల్. నెక్స్ట్ ఇంకేం మిగిలింది చూడండి. 5 2s 5 1s 5 7s 2 1s 2 4.5s 17 4.5 ఎంత అంటే 68. 68లో సగం ఎంత సార్? 0.5లు 17 ఉన్నాయంటే 17లో హాఫ్ వచ్చేసి 8.5, 5 16 76.5. అంటే దాదాపుగా చూడండి సార్, 77 తీసుకుంటే 33.5% ఈజ్ ద ఇక్కడ డిస్కౌంట్. ఇలా చూడండి సార్ ఇక్కడ చూడండి. 76.5 అంటే ఎంత? 24.5. ఓకేనా. 24 పాయింట్ కాదు సార్, 23.5. 23.5 ఇలా అప్రాక్సిమేట్గా తీసుకుంటే ఇంత వాల్యూ డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ 25% ఇచ్చాడు, ఇక్కడ 2 డిస్కౌంట్లు ఇచ్చి కూడా ఇంకా తక్కువ పర్సెంటేజ్కి డిస్కౌంట్ ఇచ్చినట్టు. ఓకేనా సార్? చూద్దాం. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఆ క్వశ్చన్స్ పైన కంటిన్యూ చేద్దాం సార్. ఒకసారి చూడండి సార్. ఫస్ట్ క్వశ్చన్, సార్ ఇది చూడండి. ఒక వస్తువు యొక్క కొనుగోలు ధరకు మరియు ప్రకటిత ధర నిష్పత్తి 4:7 ఇచ్చాడు. అయితే ప్రకటిత ధరపై 25% తగ్గింపు ఇవ్వబడుతుంది మరియు దుకాణదారుడు 50 రూపాయల లాభాన్ని పొందుతాడు. వస్తువు ధరను కనుక్కోండి.
చూడండి సార్, ఆల్రెడీ సిపి ఇచ్చాడు, మార్కింగ్ ప్రైస్ ఇచ్చాడు, సిపి ఇచ్చాడు, మార్కింగ్ ప్రైస్ ఇచ్చాడు. ఎప్పుడు ఇది సిపి వచ్చేసి కొనుగోలు ధర 4 ఇచ్చాడు, మార్కింగ్ ప్రైస్ వచ్చేసి 7 ఇచ్చాడు. ఓకేనా. ఇప్పుడు ప్రకటిత ధరపై తగ్గింపు అన్నాడు. 100:25% ఎంత సార్? 75. 3 4 3. ఓకేనా. 4 3. ఫైనల్గా వాల్యూ ఎంత వచ్చింది సార్ అంటే 16:21 వచ్చింది. ఓకేనా సార్. ఈ 61 పార్ట్స్కి 21 పార్ట్స్కి అంటే సిపి వాల్యూ 16, 16 కొన్నాడు, 21కి అమ్మాడు. అంటే లాభం ఎంత సార్? 5 పార్ట్స్. 5 పార్ట్స్. ఈ 5 పార్ట్స్ అనేది మనకు వాల్యూ ఇచ్చాడు 50. 5 పార్ట్లు 50 అయితే కొనుగోలు ధర, వస్తువు ధరను కనుగొనండి. ఫస్ట్ వస్తువు ధర అంటే 16, 5 10s 50, 16 10s 160 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సార్. ఓకేనా. చూడండి ఒకసారి, 160 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ చూడండి సార్. ఒక సార్ క్వశ్చన్ క్లారిటీగా ఉందా? ఒకసారి చూడండి. ఒక నిర్దిష్ట ల్యాప్టాప్ ధరపై 20% రాయితీ ఇచ్చారు సార్, మరియు తగ్గిన ధరపై మరలా 20% రాయితీ ఇచ్చారు. ఆ వరుస డిస్కౌంట్లు అనేవి ఎంతకు సమానం అవుతాయి అన్నాం. మనం ఆల్రెడీ పర్సెంటేజ్లో చూసాం, ప్రాఫిట్లో నార్మల్ ప్రాసెస్లో కూడా చూసాం. రెండు చూడండి సార్, ఇక్కడ 20% ఉంది, ఇక్కడ 20% ఉంది. 20% అంటే -x²/100. ఈ ఫార్ములా వేయచ్చా సార్? -x²/100. ఇక్కడ ఏమవుతుంది చూడండి సార్, దీన్ని -20 ప్లస్ 20 × 20/100 రాసుకోవచ్చా? ఈ ఫార్ములా రాసుకోవచ్చా? చూడండి, 20 -40. ఇక్కడ ఏమవుతుందంటే 0 0 క్యాన్సల్, 2 × 2 4 +4 అయితే 36% ఈజ్ ద డిస్కౌంట్. ఓకేనా సార్. డైరెక్ట్గా ఫార్ములా వేస్తే ఇది మెథడ్ 1 అవుతుంది సార్. మెథడ్ వేస్తే డైరెక్ట్గా 36% ఈజ్ ద రైట్ ఆన్సర్ సార్. ఆల్రెడీ వచ్చింది. కానీ రెండో మెథడ్ చూస్తే ఇది చూడండి, -x²/100 అనేది ఎప్పుడు వస్తుంది? ఈ ఫార్ములా యూజ్ చేయకూడదు ఇక్కడ. ఓకేనా సార్. నెక్స్ట్ దీనిపైన ఇప్పుడు 100 × 80/100 వాల్యూ చూడండి ఒకసారి. ఇది ఒక మెథడ్, ఇది సెకండ్ మెథడ్ సార్. ఈ మెథడ్లో కూడా ఆన్సర్ చేయొచ్చు. 100 క్యాన్సల్, 4 5 5 1 5 7. ఓకేనా సార్. ఎంత డిస్కౌంట్కు సమానం అంటే 17 4 64 వచ్చింది. 100 - 64 = 36 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సార్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ సార్. సార్ థర్డ్ క్వశ్చన్ చూడండి ఒకసారి. థర్డ్ క్వశ్చన్ సార్, థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ చూడండి. 10%, 20%, 25% వరుస తగ్గింపులకు సమానమైన రాయితీని కనుగొనండి అన్నాడు. చాలా ఈజీ సార్. డైరెక్ట్ చూసుకుందాం. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఏమి ఇవ్వనప్పుడు 100 తీసుకున్నాం. ఇప్పుడు 90/100, 20 ఇచ్చాడు. 20 అంటే 80/100. నెక్స్ట్ 25 అంటే 75/100. ఓకేనా సార్. ఈ మూడింటిని క్యాల్కులేషన్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది సార్. చూడండి ఒక్కసారి. 25 3 25 4
4 జా 5 జా. నెక్స్ట్ 0 0 క్యాన్సల్. ఓకేనా సార్, చూడండి ఒకసారి. 10 10 క్యాన్సల్. 5 1 జా 5 2 జా. 2 1 జా 2 2 జా. 2 1 జా 2 2 జా. ఓకేనా సార్. 9 2 జా 18. 18 3 జా 54. 54 అంటే 100 మైనస్ 54 ఈజ్ ఈక్వల్ టు 46% ఈజ్ ద డిస్కౌంట్ ఇచ్చాడు. ఓకేనా సార్. ఫైనల్గా కనుక్కున్నది ఏంటంటే సిపి వాల్యూ. డిస్కౌంట్ ఎంత ఇచ్చినాడు? 46%. ఓకేనా, చూడండి 46 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సార్ మీకు ఆల్రెడీ చెప్పాను, రెండు డిస్కౌంట్లు ఇచ్చినప్పుడు ఆ ఫార్ములా యూజ్ చేయమని చెప్పాను. ఒకవేళ 3 ఫార్ములాలు ఇస్తే ఏం చేయాలి సార్? 3 డిస్కౌంట్లు ఇస్తే ఏం చేయాలి? 2 వరకే నేర్చుకున్నాం, 3వది నేర్చుకోవాలని చెప్పాను. ఇప్పుడు చూడండి ఒకసారి. 3వది వచ్చేసి ఏబిసి. ఒక 3 రకాల డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు దీనికి ఫార్ములా వచ్చేసి మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి సార్ ప్లస్ ఏ ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ బై 100 ప్లస్ ఏబిసి బై 10,000. ఓకేనా సార్. ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే 3 రకాల వాల్యూస్ ఎప్పుడైతే వస్తాయో ఆ ఫార్ములాకి ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఓకేనా. ఇది సబ్స్టిట్యూట్ చేయలేకపోతే చైన్ రూల్ ఫాలో అవ్వండి. ఎందాక చేసాం కదా, ఆ చైన్ రూల్ ఫాలో అవ్వండి. చైన్ రూల్లో క్వశ్చన్ టఫ్గా ఉంటుందా, దీంట్లో ఈజీగా ఉంటుందా, దాన్ని బట్టి కంటిన్యూ అవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సార్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 3 వరుస తగ్గింపులు అన్నాడు. 22 17 11 3 రకాలుగా డిస్కౌంట్స్ ఇచ్చాడు. ఆ డిస్కౌంట్స్ని మనం ఈ ప్రాసెస్లో చూస్తే మార్కెట్ ప్రైస్ ఇవ్వలేదు కాబట్టి 22 అంటే 88/100 ఇంటూ నెక్స్ట్ 17 అన్నాడు. 17 అంటే 87 సార్. 22 అన్నాడు. 22 అంటే 78 అవుతుంది సార్. ఓకేనా. 78/100 87 83/100 ఇంటూ 11 అంటే 89/100 సార్. ఇది చూడండి, చూడడానికే భయం వేస్తూ ఉంటుంది క్యాన్సిలేషన్ చేయడానికి. ప్రైమ్ నెంబర్స్ ఇచ్చాడు 83 89. ఈ ప్రైమ్ నెంబర్స్ క్యాన్సిల్ అవ్వవు సార్. దేంతో గుర్తుపెట్టుకోండి, ప్రైమ్ నెంబర్స్ క్యాన్సిల్ కావు కాబట్టి మనం ఇక్కడ ఈ ఫార్ములాను సబ్స్టిట్యూట్ చేస్తాం. 22 17 11 ఈ 3 వాల్యూస్ ఏబిసిలో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ చూడండి మైనస్ ఆఫ్ 22 17 11. ఓకేనా సార్. తీసుకోవచ్చా ఒకసారి గమనించండి. 22 17 11 ప్లస్ ఇక్కడేమవుతుంది 22 ఇంటూ 17 ప్లస్ 17 ఇంటూ 11 ప్లస్ 11 ఇంటూ 22 11 ఇంటూ 22 బై 100. ఈ రెండు చూడండి, ఈ రెండు మల్టిప్లికేషన్ గుర్తుపెట్టుకోండి. ఏబి ఈ రెండు మల్టిప్లై ప్లస్ ఫైనల్గా 3 22 ఇంటూ 17 ఇంటూ 11 బై 10,000. ఓకేనా సార్. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేసి 22 20 30 40 41 48 50. ఓకేనా. మైనస్ 50 వచ్చింది సార్. ఓకేనా సార్, మైనస్ 50 వచ్చింది. ఇప్పుడు ప్లస్ ఇది చూడండి 22 ఇంటూ 17 ఎంత సార్? 22 ఇంటూ 17 11/2 కానీ కన్వర్ట్ చేసుకోవచ్చు, 44/2గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. కానీ 22 ఇంటూ 17 చూడండి డైరెక్ట్గా చేసుకోవచ్చు. 30 17 2 34 36 364
364. నెక్స్ట్ వచ్చేసి 17 × 11. ఇది చూడండి సార్, మీకు స్పీడ్ మ్యాథ్స్లో ఆల్రెడీ చెప్పాను. స్పీడ్ మ్యాథ్స్లో 17 × 11 మీకు ఆల్రెడీ 17 × 11 ఎలా చేయాలి అని చెప్పాను. పక్క నెంబర్ను యాడ్ చేయాలని చెప్పాను. 7 + 0 7, 7 + 1 8. నెక్స్ట్ ఈ పక్క 0 ఉంటుంది. 0 + 1 1, 187 వచ్చింది. నెక్స్ట్ సార్ నెక్స్ట్ చూడండి, 11 × 22. 11 × 22 మీరు డైరెక్ట్గా చేసుకున్న ఒకటే, బై ఇంటూ 11 చేసుకున్న ఒకటే. 2 పక్కన 0 ఉంది. 2, 2 2 4, 2 + 0 2, 242 వచ్చింది సార్. 242, 9 13, 6 14, 18 19. నెక్స్ట్ 4 7 7 93. ఒకసారి గమనించండి సార్, ఎక్కడ మిస్ అయింది చూడండి. ఒకసారి మిస్ అయింది చూడండి సార్ ఒక్కసారి. 22 17 11 50 అయింది. ఓకే, 22 × 17 ఏమైంది సార్? 34 3 ఎంత సార్? 37. ఓకేనా సార్? 374 అన్నప్పుడు 893 వస్తుందా? 7 15 19 20 వస్తుంది సార్. 20 2 4 5 8. ఓకేనా సార్? 803 వస్తుంది. ఓకేనా సార్? 803 వచ్చింది. ఇప్పుడు 803 అంటే 803/100 ఎంత అవుతుంది? 8.03 అవుతుంది. ఓకేనా సార్? ఇది ఒక్కసారి గమనించండి. ఇదంతా కలిసి 8.03 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా గమనించండి సార్. 22 × 17 ఆల్రెడీ మనకు 374 వచ్చింది. 374 × 11 ఎంత అంటే 4 11 1 రిమైనింగ్ 11 10 11 3 + 0 3 + 4 4. ఓకేనా సార్? 414/10,000. 10,000 అంటే 10,000 వేసుకోండి. ఇక్కడ పక్కన 3 zeros ఉన్నాయి కాబట్టి 0.414 అవుతుంది. ఓకేనా సార్? చూడండి, ఇది యాడ్ చేస్తే 50లో సార్ -50. ఇది చూడండి 8.4. 50లో 8 పోతే ఎంత సార్? 42. 42.414 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సార్. 42.414. చూడండి ఒకసారి. 42 అప్రాక్సిమేట్లీ 42 ఇచ్చారు. 50 25 45 అప్రాక్సిమేట్లీ 45 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా సార్? ఇప్పుడు చూడండి, సేమ్ క్వశ్చన్, సేమ్ 3 రాయితీలు ఇచ్చాడు. సార్ ఇక్కడ కూడా 3 రాయితీలు ఇచ్చాడు. కన్వర్ట్ చేయండి ఫస్ట్. ఓకేనా సార్? కన్వర్ట్ చేయండి. ఇక్కడ కన్వర్షన్ వచ్చేసి 28 4/7. 28 4/7 అనేది మైండ్ క్యాల్కులేషన్ ఉండాలి. బ్రెయిన్ క్యాల్కులేషన్ వచ్చేసి 28. దీన్ని ఏం రాసుకోవాలంటే 2/7 ఇచ్చారు. 2/7 ఇచ్చారు. నెక్స్ట్ 1/4 ఇచ్చారు. నెక్స్ట్ 1/15 ఇచ్చారు. రాసుకోవచ్చా సార్? 62/3ని 1/15గా రాసుకున్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మొత్తం 7 పార్ట్లు ఉన్నాయి. 2 పార్ట్లు డిస్కౌంట్ ఇచ్చారు 5. ఓకేనా సార్? కన్వర్షన్ చేసుకోండి సార్. 7 పార్ట్లు ఉన్నాయి, 5 పార్ట్లకు అమ్మారు. ఇక్కడ 4 పార్ట్లు ఉన్నాయి, 3 పార్ట్లకు అమ్మారు. ఇక్కడ 15 పార్ట్లు ఉన్నాయి, 14 పార్ట్స్కి సేల్ చేశారు. ఇవి అనేవి బ్రెయిన్ క్యాల్కులేషన్. ఓకేనా? ఇది కన్వర్షన్. ఓకేనా సార్? ఒక్కసారి గమనించండి. దీన్ని ఇప్పుడు ఏం చేయాలి అంటే ఏకరాయితీ కనుక్కోమన్నాడు. చూడండి సార్, క్యాన్సిల్ అయిపోతాయా? 3 1s 3 5s
5 క్యాన్సల్, 14, 2 2s 2 7s 7 క్యాన్సల్. ఏం మిగిలాయి సార్? 2:1 మిగిలింది. 2:1 అంటే 2 పార్ట్లు కొని ఒక పార్ట్కి అమ్మితే డిస్కౌంట్ ఎంత సార్? 1%. 1% 1/2 ఇంటూ 100 ఎంత అంటే 50%. 50% అంటే డిస్కౌంట్ ఎంత సార్? 100 కొని 50 కొని 100కి అమ్మితే 50% డిస్కౌంట్. 50% కాస్ట్ ప్రైస్ 50కి తీసుకొని 50 యాడ్ చేసి 100కి అమ్మితే 50 ప్రాఫిట్. కానీ ఇక్కడ అమ్మింది ఏంటంటే 100 కొని 50 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చి 50 రూపీస్కి అమ్మాడు, 50%కి అమ్మేశాడు. ఓకేనా సార్? 3 రకాలు. నెక్స్ట్ ఇది చూడండి ఒకసారి. సార్ చూడండి ఒకసారి. ఒక వస్తువు ధర 45% పెంచబడింది. 45% పెంచబడింది. ఆపై ఒక్కొక్కటి 15 చొప్పున 2 వస్తువు చేయబడ్డాయి. ఓకేనా? ఇప్పుడు ఏం జరిగిందంటే ఫస్ట్ 100కి 45% పెంచారంట, అంటే 145. నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి సార్. రెండోది వచ్చేసి 85 ఇచ్చారు. మూడోది వచ్చేసి 15%. 2 వరుస డిస్కౌంట్లు ఇచ్చారు, ఒకటి మాత్రం పెంచారు అన్నాడు. ఫైనల్గా వచ్చిన ఇంక్రీజా డిక్రీజా, సిపి పైన ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా అని అడిగాడు. అంతే. ఓకేనా సార్? దీన్ని క్యాన్సిలేషన్ చేద్దాం. ఫస్ట్ 5 20s 100, 5 1s 5 సార్ చూడండి. 5 2s 10, 5 9s 45. ఓకేనా? నెక్స్ట్ 5 20s 5 17s 5 1s 5 7s. నెక్స్ట్ 5 20s 5 17s. సార్ ఈ క్యాల్కులేషన్ చూడండి. 20 × 20 × 20 8,000 మనం ఆల్రెడీ ఇంతకుముందు క్లాసులలో చేసాం. సార్ 17 × 7 అడగాలి. 17 × 7 ఎలా వచ్చింది సార్? 17² ఆల్రెడీ తెలుసు, 289 అని. సార్ మాకు తెలుసు 289 × 29 ఎంత అని అడిగారు మీరు అన్నాడు. 289 × 29. అబ్బా సార్ నేను ఆల్రెడీ చెప్పాను ఈ 29ని 30గా కన్వర్ట్ చేద్దామని. 289 3s ఎంత అంటే 3 9s 27, 3 8s 24, 24 26, 3 2s 6 8, 8,670 వచ్చింది. కానీ 1 తీసేయాలి కదా, అంటే 289 తీసేసాం. 10లో 9 పోతే 1, 6 అంటే 8. ఇక్కడ ఏముంటుందంటే 5 3 8 3 8 1 ఇస్ ద ఈ వాల్యూ వచ్చింది. 8,000 కొని 8,331 అమ్మితే ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా? డిక్రీజ్ అవుతుందా ఇంక్రీజ్ అవుతుందా? యా సార్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ డిక్రీజ్ ఉంది, ఇక్కడ డిక్రీజ్ ఉంది, ఇక్కడ డిక్రీజ్ ఉంది. ఆన్సర్ వచ్చేసి ఇది అయిపోయింది. కానీ వాల్యూ కనుక్కుందాం సార్. వాల్యూ వచ్చేసి 381/8,000 ఇంటూ 100. ఇప్పుడు చూడండి సార్, 0000 క్యాన్సల్, 8తో క్యాన్సల్ చేస్తే 8 4s 32, 8 4s 32. ఓకేనా సార్? ఆల్రెడీ ఆన్సర్ వచ్చేసింది. రిమైనింగ్ ప్రాసెస్ చూడండి సార్. ఓకేనా? నెక్స్ట్ ఓకేనా సార్? ఒక దుకాణదారుడు అన్ని టేబుల్ ల్యాంప్స్పై 25% అందిస్తాడు. నగదు చెల్లించే వినియోగదారులకు అతను తగ్గించిన ధరపై 8% రాయితీని అందిస్తే 25,000 రూపాయల టేబుల్ ల్యాంప్ కోసం కస్టమర్ నగదు ఇతను 2,500 కొన్నాడు. కస్టమర్ ఎంతకు
తీసుకున్నాడు అనేది అడిగాడు. అంటే సిపి ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. సిపి 2500 అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత అని అడిగాడు. ఓకేనా సార్? చూడండి ఒకసారి. ఇది వచ్చేసి ఇది వచ్చేసి 100. ఫస్ట్ 100 తీసుకోండి. 100 పైన 25% అంటే 75. ఓకేనా సార్? నెక్స్ట్ వచ్చేసి అతను 8% రాయితీ ఇచ్చాడు. 8% రాయితీ అంటే ఎంత సార్? 100:92. దీన్ని క్యాన్సిలేషన్ చేయండి. 4 జా 3 జా 4:3 వచ్చింది. నెక్స్ట్ 100:92 వచ్చింది. 100:92 అంటే ఎంత సార్? 2 జా 0, 2 4 జా 2 1 జా. ఏమైనా క్యాన్సిల్ అవుతుంది సార్? 25. చూడండి సార్, 25:23 వచ్చింది. 23నా 24ఆ సార్? 24 వస్తుంది. 4 పార్ట్లు, 4 రెంట్లు తగ్గించాం, 8 తగ్గాలి. ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 92 ఉంది. 100:92. 2 50 జా 2 4 జా 2 6 జా 2 25 జా 2 2 జా 2 3 జా. వాల్యూ వచ్చేసి 25:24 వచ్చింది. సరే చూడండి, 25:3 వచ్చి 4:3 వచ్చింది. ఇక్కడ వచ్చేసి 25:24 వచ్చింది. ఓకేనా సార్? చూడండి, 100:92. 4 2 జా 4 5 జా 4 2 జా 4 3 జా. ఓకేనా సార్? ట్వంటీ-5 23 వచ్చింది సార్. 25:23 అంటే 100 పార్ట్స్. 25 4 జా 100, 23 3 జా 23 3 జా 3 3 జా 9, 3 2 జా 6. ఓకేనా సార్? 100:69. 100 పార్ట్స్ ఇచ్చి 100 పార్ట్స్ని 69కి అమ్మేసినాడు అంటే లాస్ అంటే 100 వచ్చేసి 2500 అయితే 100 వచ్చేసి 2000 అయితే 69 25 జా ఎంత అన్నాడు. దీన్ని ఏం కన్వర్ట్ చేసుకోవచ్చు సార్? ఆల్రెడీ మీకు చెప్పాను. 69 ఇంటూ 25 ఏం చేయమన్నానంటే 100/4 చేయమన్నా. 100/4 వాల్యూ ఈజీనా? ఇది కూడా కష్టమే. కాబట్టి డైరెక్ట్గా చేయండి సార్. 25 9 జా సార్ 25 9 జా 175, 25 6 జా 150, 167 సార్. 167 వచ్చిందా? $69 25 జా 5 9 జా 45, 5 6 జా 30, 34 8 12 13 5 12 7 1725 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సార్. ఓకేనా? చూడండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ సార్. సరే, సేమ్ క్వశ్చన్ సార్. ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చాను, కానీ కాస్ట్ ప్రైస్, మార్కింగ్ ప్రైస్ అనేవి ఉండవు. 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ యూజ్ చేసి కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ కనుక్కుందాం. ఒక దుకాణదారుడు 10%, 20% ఇచ్చాడు. ఆ వస్తువును 432 రూపాయలకి అమ్మితే అన్నాడు. ఎంతకు అమ్మినాడో చూద్దాం సార్. అమ్మితే అంటే మార్కింగ్ ప్రైస్, కొన్నది ఎంతో తెలియదు అంటే ఎక్స్ తీసుకుంటాం. వచ్చేసి 90/100, 80/100 =
రూపాయలు. ఓకేనా సార్? ఒకసారి గమనించండి, 432 రూపాయలు. అయితే దాని ప్రకటిత విలువ ఎంత, ఎక్స్ వాల్యూ ఎంత అన్నాడు సార్. చూడండి ఒకసారి సార్. 4 జా 5 జా 900 క్యాన్సల్. నెక్స్ట్ ఇది చూడండి సార్, 9తో క్యాన్సిల్ అవుతుందా? ఎలా క్యాన్సిల్ చేస్తారు సార్? 4 3 2 సమ్ ఆఫ్ ది నెంబర్స్ గుర్తుంది కదా. 4 9 4 36 వెళ్తే 72 49 వస్తుందా సార్? 9 8 72. ఓకేనా సార్? 48. 4తో క్యాన్సిల్ చేస్తే 4 1 జా 4 2 జా. ఇక్కడ 10 5 ఉంది, ఇంటూ 10 ఇంటూ 5 ఎంత సార్? 12 ఇంటూ 10 ఇంటూ 5 తీసుకుంటే 125 జా 125 జా 600. ఓకేనా సార్? 600 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ వచ్చింది కదా సార్, 600 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. ఒక వస్తువు యొక్క ముద్రణ ధరపై 2 వరుస రాయితీలు ఇచ్చాడు, 30%, 16%. అయితే దానిని 1176కి విక్రయిస్తే అది ముద్రణ ధర, దాని మధ్య భేదం ఎంత అన్నాడు. ఓకే సార్. ఎక్స్ ఇంటూ 2 వరుస రాయితీలు. 2 వరుస రాయితీలు అంటే సార్ దీన్ని కన్వర్ట్ చేసుకుందాం ఫస్ట్. 30/100 ఒకటి, నెక్స్ట్ వచ్చేసి 16/100 ఒకటి ఇచ్చారా సార్? 16/100 ఒకటి. 0 క్యాన్సల్ అంటే 10 పార్ట్లు కొని 7 పార్ట్లు అమ్మాడు. 10 పార్ట్స్ తీసుకొని 7 పార్ట్స్కి అమ్మేశారు డిస్కౌంట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి సార్, 16/100 2 8 జా 250 జా 2 4 జా 225 జా అంటే 25 పార్ట్లు కొని 21 పార్ట్లకి అమ్మేశాడు. ఓకేనా సార్? కాన్సెప్ట్ అర్థమైందా? ఈ రెండు తీసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది సార్? 250 అవుతుంది, 7 1 జా 7 147 అవుతుంది. అంటే 250 కొని 147కి అమ్మాడు. దీనికి డిఫరెన్స్ ఎంత సార్ అంటే సార్ 147 పార్ట్స్ అనేది 1176 అంట సార్. అయితే ఈ పార్ట్స్కి 150 అంటే 103 పార్ట్స్ ఎంత అన్నాడు. అంతేనా సార్? 103 పార్ట్స్కి ఎంత అన్నాడు. ఇది సార్. ఇది క్యాన్సిలేషన్ చూడండి ఒకసారి. 7తో ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయా చూడండి. 1176 ఇంటూ 103/147. సార్ క్యాన్సిలేషన్ చూడండి ఒకసారి. క్యాన్సిలేషన్ 147తో క్యాన్సిల్ అవుతాయా? ఓకేనా? ఈ క్వశ్చన్ చేయండి సార్. మధ్య భేదం ఎంత? భేదం వచ్చేస్తుంది సార్, ఇక్కడ వాల్యూ వస్తుంది. ఈ వాల్యూనే ఈ కాన్సెప్ట్. ఓకేనా? ఈ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ మళ్ళీ చెప్తాను. ఈ క్వశ్చన్ చూడండి సార్ ఒకసారి. సరే ఈ క్వశ్చన్ చూడండి. సెల్ ఫోన్ ధర 20,000 రూపాయలు. ఆదివారం దుకాణదారుడు సెల్ ఫోన్ కొనుగోలుపై 1000 రూపాయల నగదు రాయితీని అందిస్తాడు. సండే ఒక్కటి మాత్రం 1000 రూపాయల నగదు ఫ్రీగా ఇచ్చేస్తాడు. అయితే అతను క్రెడిట్ ద్వారా 5% అదనపు తగ్గింపునిస్తాడు. ఎవరికైనా క్రెడిట్ కార్డు ద్వారా ఆదివారం. ఒకటేనా? క్రెడిట్ కార్డు ఒక కండిషన్, ఆదివారం రెండో కండిషన్. ఈ 2 కండిషన్స్ ద్వారా ఎంత అమౌంట్ ఇవ్వగలడు అన్నాడు సార్. చూడండి, ఆల్రెడీ 20,000 రూపాయలు అన్నాడు. 20,000 రూపాయలు.
ఈ 20,000 రూపాయలకి ఈ 20,000 రూపాయలకి తగ్గింపు ఎంత సార్? 1000 రూపాయలు. 1000 రూపాయలు తగ్గిస్తే ఎంత అవుతుంది? 19,000 రూపాయలు. ఓకేనా? ఈ 19,000 రూపాయల పైన 5% అంటే ఎంత? అంటే ఆల్రెడీ 00 క్యాన్సిల్ చేయమని చెప్పాను. 00 క్యాన్సిల్ చేయమని చెప్పాను. 5% అంటే 950. 19,000లో 90 రూపాయలు పోతే 19,000లో 950 రూపాయలు పోతే 18,050 రూపాయలు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. సేమ్ క్వశ్చన్. చూడండి సార్ ఒకసారి. ఒక వస్తువు ప్రకటిత ధర 3,600 రూపాయలు అయితే దానిపై 20 డిస్కౌంట్కు బదులు 2 రకాల డిస్కౌంట్లు ఇచ్చారు. అయితే దానికి దీనికి డిఫరెన్స్ ఎంత అన్నాడు. ఫస్ట్ది వచ్చేసి 20% డిస్కౌంట్ అన్నాడు. 20% డిస్కౌంట్ అన్నాడు. అయితే రెండవది ఏంటంటే 10+10 10 ఆఫర్ ఇస్తాడు. 2 10. ఓకేనా? -10 ప్లస్ 10 × 10/100 ఇదేమవుతుందంటే -20. ఈ జీరో క్యాన్సిల్ అయితే +1 అంటే -19 మాత్రమే ఇచ్చాడు. ఇది ఫస్ట్ ఆఫర్ సార్. ఇది సెకండ్ ఆఫర్ వచ్చేసి -19. ఓకేనా సార్? డిస్కౌంట్ వచ్చేసి 2 రకాల డిస్కౌంట్స్కి డిఫరెన్స్ ఎంత అంటే 1% డిస్కౌంట్. ఇప్పుడు చూడండి క్వశ్చన్ చూడండి. ప్రకటించింది ఎంత? 3,600. 100 పార్ట్లు 100 పార్ట్స్ వచ్చేసి 3,600 అయితే 1 పార్ట్ ఎంత అంటే 36 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా సార్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సార్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక 10,000 ధర ముద్రించిన ఒక వస్తువును వినియోగదారుడు కొనాలనుకున్నాడు సార్. 10,000 ఉంది. దానిపైన ఎంఆర్పి వచ్చేసి 10,000 రూపాయలు ఉంది సార్. ఎంఆర్పి వచ్చేసి 10,000 రూపాయలు ఉంది. అయితే దుకాణదారుడు 2 రకాల రాయితీలు ఇస్తాడు. ఒకటి 25% రాయితీ, 25% రాయితీ. రెండోది వచ్చేసి 14% రాయితీ, 12% రాయితీ. అయితే 2 రకాలకు డిఫరెన్స్ చూద్దాం. -14 -12 ప్లస్ 14 × 12/100 ఇప్పుడేమవుతుందంటే -26 ప్లస్ 2 50s 2 7s 2 6s 2 25s 42/25. సార్ ఇది చూడండి. ఈ ప్రాసెస్ ద్వారా వెళ్తే లేట్ అవుతుంది, క్యాన్సిలేషన్ అనేది లేట్ అవుతుంది. సో మనం వేరే రాయితీ, మనకు తెలిసిన రాయితీకి వెళ్దాం. 14/100 అంటే ఎంత సార్? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. 2 7s 2 50s అంటే 50 పార్ట్స్ ఉన్నాయి. 7 పార్ట్లు డిస్కౌంట్ ఇచ్చాడు. కొన్నది 50, ఇచ్చింది 43. నెక్స్ట్ 12% తీసుకుందాం. 12/100 2 6s 2 50s 2 3s 2 25s. ఓకేనా సార్? 25 పార్ట్స్లో 3 పార్ట్స్ డిఫరెంట్ ఇచ్చాడు. 25 కొని 22 పార్ట్స్కి ఇచ్చాడు. ఈ 2 పార్ట్లకి వస్తే 50 25s ఎంత అన్నాడు. ఇది క్యాన్సిల్ అవుతుందో చూడండి. 2 11s 2 25s. ఓకేనా సార్? ఓకే. 25 స్క్వేర్ ఎంత? 25 స్క్వేర్ వచ్చేసి 625 మీకు ఆల్రెడీ తెలుసు. నెక్స్ట్ 43 11s ఎంత? 43 11s కూడా మీకు ఆల్రెడీ తెలుసు. 11 మీకు ఆల్రెడీ 11
మల్టిప్లికేషన్ తెలుసు. 3 + 0 0, 3 + 4 7, 4 + 0 4. ఎన్ని పార్ట్లు డిస్కౌంట్ ఇచ్చారు? ఎన్ని పార్ట్లు డిస్కౌంట్ ఇచ్చారంటే ఇక్కడ 600 అంటే 27, 127 + 25, 127 + 25 152 పార్ట్స్. 152 బై 625 ఇంటూ 100 అంటే ఎంత శాతం సార్? అప్రాక్సిమేట్లీ చూడండి సార్, అప్రాక్సిమేట్లీ ఎంత వస్తుందో చూడండి, వాల్యూ చూడండి. ఈ వాల్యూకు డిఫరెన్స్ ఎంత? అమౌంట్ ఎంత అంటే 68 రూపీస్. వాల్యూస్ క్యాన్సిల్ చేయండి. 5 1s 5 2s 5 1s 5 2s 5 5s 5 2s 20s 5 4s 5 2s 5 5s. నెక్స్ట్ వచ్చేసి 152 ఇంటూ 4/25 క్యాన్సిల్ చేయండి సార్. దీనికి డిఫరెన్స్ వచ్చేసి 68 రూపీస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సార్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సార్. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి సార్. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఒక బిల్లుపై 35% రాయితీ ఇస్తాడంట. రెండో బిల్లుపై 20% రాయితీ ఇస్తాడంట. అయితే మొత్తం మీద ఈ బిల్లుకు ఆ బిల్లుకు తేడా ఎంత అంటే 22 రూపీస్. అయితే ఆ బిల్లు మొత్తం ఎంత అన్నాడు. చూడండి, ఇది 35% ఆఫర్ ఇచ్చాడు. 2020కి ఒకసారి చేద్దాం. -20 ప్లస్ 20 × 20/100. సార్ మీకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు. 0 0 0 0 -40 ప్లస్ 2 2s 4 -36 వచ్చింది. ఇది 35, ఇది -36. ఓకేనా? దీనికి డిఫరెన్స్ ఎంత అంటే 1% డిస్కౌంట్ ఎక్స్ట్రా ఇచ్చాడు. ఆ 1% ఎక్స్ట్రా డిస్కౌంట్ ఎంత అంటే 22 రూపాయలు. 100 పార్ట్స్ అడిగాడు. ఫైనల్గా 100% ఎంత అంటే 2200. ఓకేనా? 2200 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సార్. నెక్స్ట్ చూడండి. సార్ మోడల్ చేంజ్ వచ్చేసి కొత్త మోడల్ సార్. ఈ మోడల్లో డిస్కౌంట్స్లో చిట్ట చివరి భాగానికి వచ్చేసాం. ఈరోజు ఈ పాయింట్ వచ్చేసి డిస్కౌంట్స్లో సార్ డిస్కౌంట్స్లో ఉచితం 1+1 ఆఫర్, 2+1 ఆఫర్. ఓకేనా? 2+1 ఆఫర్. ఓకేనా? 3+1 ఆఫర్, 3+2 ఆఫర్. ఇలా మనం షాపింగ్ మాల్లో చూస్తూ ఉంటాం. 3 కొనండి 2 పొందండి, 1 కొనండి 1 పొందండి, 1 ఉచితంగా పొందండి. ఇలా మనం ఆల్రెడీ చూస్తూ ఉంటాం. ఈ కాన్సెప్ట్ వచ్చేసి ఇది చూడండి సార్. నేను 6 వస్తువులు కొన్నాను, 6 ఐటమ్స్ కొన్నాను. దానికి 3 ఐటమ్స్ ఫ్రీగా ఇచ్చారు. 6 ఐటమ్స్ కొంటే 3 ఫ్రీగా ఇచ్చారు. దీనికి డైరెక్ట్గా ఫార్ములా తీసుకోండి. ఏమీ లేదు సార్, ఫార్ములా చెప్తా, ఒకసారి రాసుకోండి. ఉచితము బై టోటల్. సార్ ఉచితము బై టోటల్. ఉచితం ఎన్ని వచ్చాయి, మొత్తం టోటల్గా ఎన్ని వస్తువులు వచ్చాయి. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఓకేనా సార్? ఇషా 24 బ్యాంగిల్స్ కొనుగోలు చేస్తే 6 బ్యాంగిల్స్ ఉచితంగా వచ్చాయి. అయితే ఇషాకు ఎంత శాతం రాయితీ వస్తుంది? ఇషాకు ఎంత శాతం రాయితీ వస్తుంది అని అడిగాడు. ఫస్ట్ మనం ఆల్రెడీ తెలుసు ఉచితము బై టోటల్ అని.
ఫ్రీ బై టోటల్. ఫ్రీ బై టోటల్. ఫ్రీ బై టోటల్ అంటే ఫ్రీ ఎన్ని ఇచ్చాడు సార్? 6 ఇచ్చాడు. కొన్నది ఎంత అంటే 24. మొత్తం ఎన్ని వచ్చాయంటే 30. ఓకేనా? ఈ 30 ఎలా వచ్చిందో చెప్పనా? 24 + 6. ఓకేనా సార్? 6 1 జా 6 5 జా 1/5 ఇంటూ 100 ఎంత సార్? 1/5 ఇంటూ 100 వచ్చేసి 20% ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సార్ ఓకేనా? క్వశ్చన్ క్లారిటీగా ఉందా? పండగల సమయంలో షాప్లోని బ్యానర్స్ పైన 3 వస్తువులు చెల్లించి 5 వస్తువులు పొందండి అన్నాడు. అయితే అక్కడ ఎంత తగ్గింపు శాతం నడుస్తూ ఉంది అన్నాడు. సార్ సిపి కొనుగోలు ఎన్ని సార్? 5. ఫ్రీ ఎన్ని సార్? 2. సెల్లింగ్ ఎన్ని సార్? మొత్తం పొందిన టోటల్ ఎన్ని సార్? 5. అయిపోయింది. ఫ్రీ బై టోటల్. ఫ్రీ బై టోటల్. ఫ్రీ బై టోటల్. ఫ్రీ ఎంత సార్? ఫ్రీ ఎన్ని వచ్చాయి? 3 వస్తువులకు చెల్లిస్తే 5 వస్తువులు వచ్చాయంటే ఫ్రీ ఎన్ని అంటే 2. మొత్తం ఎన్ని ఆల్రెడీ చెప్పాడు? 5 ఇంటూ 100. 520 ఈజ్ ద అంటే 40% ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా సార్? దట్ ఈజ్ ఈక్వల్ టు 40%. ఓకేనా సార్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సార్ చాలా ఈజీ క్వశ్చన్. డైరెక్ట్ మీరు ఆల్రెడీ ఎన్నో క్వశ్చన్స్ ఆల్రెడీ చేసి ఉంటారు. ప్రాఫిట్ లాస్లో ఫస్ట్లో ఇంట్రడక్షన్ క్వశ్చన్ వచ్చేసి ఇది, కానీ ఇది డిస్కౌంట్స్కి రిలేటెడ్గా ఉంది, ఫ్రీ బై టోటల్కి రిలేటెడ్గా ఉందని ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ వచ్చేసి ప్యాకెట్ ధర అనేది 16 రూపాయలు. అయితే 4 ప్యాకెట్లకు ఎంత సార్? 4 ప్యాకెట్లకు వచ్చేసి 64 రూపీస్. అయితే 56 రూపాయలకే అమ్మేశాడు. 64 అయితే 56కి ఇచ్చాడంటే డిఫరెన్స్ ఎంత సార్? 56కి ఇచ్చాడు. అయితే మొత్తం రాయితీ శాతం ఎంత అన్నాడు? 4 8/64 ఇంటూ 100. ఓకేనా సార్? 8 1 జా 8 8 జా 8/64. 1/8 అంటే వాల్యూ మీకు ఆల్రెడీ తెలుసు, 12.5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సార్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వ్యాపారస్తుడు 3 వస్తువులను కొంటే 1 వస్తువు ఉచితమని ప్రకటించాను. అయితే అతను అదనంగా మరో 20% కూడా ఇచ్చినట్లయితే అసలు మొత్తం ఎంత శాతం రాయితీ ఇచ్చినట్లు అన్నాడు. ఓకేనా సార్? ఆల్రెడీ ఎన్ని వస్తువులు సార్? 3 వస్తువులు. సిపి వచ్చేసి 3 వస్తువులు. 3 కొంటే 1 వస్తువు ఫ్రీ. 1 వస్తువు ఫ్రీ. 1 వస్తువు ఫ్రీ అంటే ఇప్పుడు ముందు ఫస్ట్ దీని మీద చేద్దాం. 1 కొన్నది ఎన్ని అంటే కొన్నది ఎంత సార్? ఫ్రీ బై టోటల్ ఎన్ని? 4 పార్ట్స్ ఇంటూ 100 అంటే మొత్తం 25%. 25 ప్లస్ పక్కన మళ్ళీ ఎక్స్ట్రా 20% రాయిచ్చాడు. ఇది మనం ఫైనల్గా మొత్తం కనుగొన్నాం కాబట్టి 25 ప్లస్ 20 45 ఈజ్ ద 45% మనకు ఫైనల్గా రిజల్ట్ ఇచ్చినట్టు సార్. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ సార్ ఈ క్వశ్చన్ చూడండి ఒక్కసారి. ఒక వ్యక్తి తన సరుకును 20% పెంచి అమ్మే సమయంలో 1 కిలోగ్రామ్ బదులు 900 గ్రాములను ఉపయోగించను. అయితే మొత్తం మీద లాభశాతం ఎంత? ఆల్రెడీ మనం డిస్కషన్ చేసుకున్నాం కదా సార్ అంటారా? అవును సార్, డిస్కషన్ చేసుకున్నాం.
కానీ దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంది. అక్కడ ఎక్స్ట్రా పెంచేశాడు, తర్వాత డిస్కౌంట్ ఇచ్చాడు. ఇక్కడ కూడా సేమ్ గమనించండి, ఫస్ట్ పెంచాడు. 100% ఉండేది 20% పెంచేసాడంటే 120. నెక్స్ట్ వచ్చేసి 900 గ్రామ్ని 1000 గ్రామ్కి 1000 కొని 900 గ్రామ్స్ కిందకే అమ్మేశాడు. ప్రాఫిట్ ఎంత? 100 గ్రామ్స్. ఈ 100 గ్రామ్స్ని ఈ విధంగా చూసుకున్నాం. 900 కొని 1000కి అమ్మినట్టుగా మనం ఈ విధంగా రాసుకోవాలి. ఇప్పుడు చూడండి సార్, క్యాన్సిలేషన్ 0 0 0 0. సార్ ఇక్కడ 00 క్యాన్సిల్ చేయండి. 2 5 2 6. ఓకేనా? ఫైనల్గా వచ్చేసి 9 5 45 తీసుకోండి, 10 6 60 తీసుకోండి. ఓకేనా? ఇప్పుడు 15 3 15 4. ఎన్ని పార్ట్లు సార్ అంటే 1 ప్రాఫిట్ 1/3 ఇంటూ 100 ఎంత అంటే 33. 1/3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సార్. ఓకేనా? 33 1/3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. సేమ్ చూడండి ఒకసారి. సార్ క్వశ్చన్ చూడండి. ఒక దుకాణదారుడు తన సరుకును కొనుగోలు ధరపై 15% రాయితీతో అమ్ముతానని ప్రకటించినాడు. కానీ అమ్మే సమయంలో 1 కిలోకు బదులు 680 గ్రాములు మాత్రమే బరువును ఉపయోగించాను. అయితే అతనికి లాభమా నష్టమా? చూడండి ఒకసారి. 100 కొన్నాడు, 85కి రాయితీ ఇచ్చాడు. ఇది ఫస్ట్ పాయింట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి 680 గ్రాములు అమ్మాడు. దేని మీద అంటే 1000 గ్రాముల మీద. ఓకేనా సార్? ఈ విధంగా రాసుకోవాలి. స్టెప్ చాలా ఇది మోసపూరిత వ్యాపారం అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా జస్ట్ చదివితే ఒక మార్క్ వచ్చే క్వశ్చన్ సార్. ఓకేనా? చూడండి ఒకసారి. 0 5 2 0 5 1 5 7 0 0 క్యాన్సల్ సార్. నెక్స్ట్ 2 3 2 4 2 50 2 1 2 7 2 25. ఫైనల్గా ఏమొచ్చిందంటే 20:17 17:25. ఓకేనా సార్? ఇది చూడండి. 5 4 5 5 5 4 5 5 17 4 68 17 5 ఎంత సార్? 85. ప్రాఫిట్ ఎంత అని అడిగాడు. ప్రాఫిట్ ఎంత అంటే ఇది చూడండి సార్. 70 85 15 17 17/68 ఇంటూ 100. 17 1 17 4 1/4 అంటే ఎంత శాతం అన్నాం? 25% ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సార్. ఓకేనా? లాస్ట్ క్వశ్చన్ సార్. ఓకేనా? ఈ వీడియో ప్రాఫిట్ లాస్ కూడా కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.